అందరికీ. సో ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ప్రతి ఒక్కరికి ఒక కళలాగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ఆ కళను నిజం చేసుకోలేరు. ఎందుకో తెలుసా? కొందరు భయం వల్లనో, కొందరు హెసిటేషన్ ఫీల్ అవ్వడం వల్లనో, లేదా నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఏమైనా తప్పులు వస్తాయి, పక్క వాళ్ళు మనల్ని ఎలా జడ్జి చేస్తారన్న భయంతోనో చాలామంది ఇంగ్లీష్ మాట్లాడడం మధ్యలోనే ఆపేస్తారు. బట్ దే కెన్ అండర్స్టాండ్, దే కెన్ రీడ్, దే కెన్ రైట్, దే కెన్ అండర్స్టాండ్ ఇట్. బట్ while speaking they couldn't speak because of the hesitation. So I'm also one of them. So నేను కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను. 1 month ఆర్ 1.5 month ట్రై చేస్తాను, మధ్యలో వదిలేస్తాను. ఈసారి అలా కాదు, 365 days కంపల్సరీగా ఒక కన్సిస్టెన్సీతో ముందుకు సాగాలని చెప్పేసి నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. సో ఈరోజు డే 1గా డిసైడ్ చేసుకొని ఈ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి నేను ఎలా ఇంప్రూవ్ అవుతాను, డే బై డే నా ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది, నేను ఎలాగా అచీవ్ అవుతాను, నేను ఎలాగా బిగినర్ నుంచి నేను ఎంతవరకు నేను అడ్వాన్స్ లెవెల్కి రీచ్ అవుతానా, అట్లీస్ట్ ఫ్లూయెన్సీగా అయినా మాట్లాడతానా. ఫ్లూయెన్సీ అంటే నాట్ పర్ఫెక్షన్ అండి, ఫ్లూయెన్సీ అంటే కనెక్షన్. సో ఇంగ్లీష్తో కనెక్షన్. ఫ్లూయెన్సీ మీన్స్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, యూ హ్యావ్ టు కంటిన్యూ యువర్ ఫ్లో. సో సంబడి ఏంటంటే కొందరు మాట్లాడేటప్పుడు వాళ్ళ మైండ్లో బ్లాంక్ అయిపోతారు. ఎందుకని? సో వాళ్ళకి అంతా అర్థమవుతుంది, ఎదుటి వాళ్ళు చెప్పే ఇంగ్లీష్ అర్థమవుతుంది, తనేం రిప్లై ఇవ్వాలనుకునేది కరెక్ట్గా మర్చిపోతారు. బట్ తనకు తెలుసు, బట్ ఆ టయానికి దే ఫెల్ట్ నెర్వస్. సో నేను కూడా వన్ ఆఫ్ దెమ్ అండి. సో నేను ఈ రోజు నుంచి నా జర్నీ స్టార్ట్ చేద్దాము. నేను ఎలాగా డే బై డే ఎట్లా ఇంప్రూవ్ అవుతాను, ప్లస్ ఆ 365 daysలో నేను ఏ లెవెల్కి రీచ్ అవుతాను, నేను నాకు నేనుగా చూసుకోవాలని చెప్పేసి నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో మీరు కూడా నాలాగనే కన్సిస్టెన్సీ లేకనో, మోటివేషన్ లేకనో, లేదా ఎలా రూట్ మ్యాప్ కరెక్ట్గా లేకనో మధ్యలో ఆగిపోయి ఉన్న వాళ్ళు ఉంటే ప్లీజ్ జాయిన్ విత్ మీ. సో టుడే ఇస్ ద డే 1. సో ఈరోజు మనం హ్యావ్ ఫార్మ్స్తో స్టార్ట్ చేద్దాం. నా ఛానల్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డే 1లో హ్యావ్ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ హ్యావ్ అనేది IUV దేలకు యూజ్ చేస్తారు, హ్యాజ్ అనేది హీ షీ ఇట్లకు, హ్యాడ్ అనేది అందరికీ అంటే ఫస్ట్ టెన్స్లో యూజ్ చేస్తారు కాబట్టి అందరికీ యూజ్ చేస్తారు. ఎక్కువగా కలిగి ఉండటానికి హ్యావ్ యూజ్ చేస్తారు అన్నమాట. ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ పెన్, షీ హ్యాస్ ఏ హౌస్, ఇట్లా అన్నమాట. ఇలాగా ఎక్కువగా యూజ్ చేస్తారు. అంతేకాకుండా తినడానికి, తాగడానికి, చేయడానికి కూడా యూజ్ చేస్తారు. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా హ్యావ్ ప్లస్ V3ని యూజ్ చేసి ఉపయోగిస్తారు. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ ప్లస్ V3ని యూజ్ చేసి ఉపయోగిస్తారు. నా ఇప్పుడు స్టోరీ టెలింగ్ టైం అనమాట. ఇప్పుడు మనము ఏ స్టోరీ చెప్పుకుందాం? ఆవు పులి కథ అయితే అందరికీ తెలిసి ఉంటుంది కదా. సో ఆ కథ గురించి మనము మాట్లాడుకుందాము. ఇప్పుడు నేను ఓపెన్ చేశాను ChatGPT, చూస్తున్నాను కదా, ChatGPT ఓపెన్ చేసి ఇప్పుడు నేను ఏఐకి స్టోరీ టెలింగ్ చెప్తాను. హాయ్, హాయ్. Hello, how are you doing today? Yeah, I am pretty good. And how are you doing? I'm good too. Thanks for asking. Anything on your mind today that you'd like to talk about? Today I want to tell you a story. It's a small story about a tiger and a lion. Sorry, a tiger and cow. Sorry, a tiger and cow. So I want to tell you that story. Go ahead. Okay. So once there is a village, a cow was there. So it is very calm and honesty cow. So one day it went to the forest for gazing grass. A tiger saw a hungry tiger saw the cow and went there
went there to eat. So the cow said the tiger, please don't eat me. I had a child, so I want to fed up my child. So if I give the permission, if you give the permission, I went to the village and I feed my child and I returned back. So first tiger was thought and then agreed to go to the village. So the cow went to the village and it fed to its child and said, be friendly with others. And the cow returned back to the forest. Then the tiger was shocked and also surprised. The cow was very honesty. So her honesty was rewarded. The tiger said, I won't eat you. Go to your home. Because the tiger was happy with the cow honesty. So that is the story. Could you please tell me my mistakes in the story? Of course. First, your message is clear, which is great, but there were a few grammar and word choices things. Like, you'd usually say, the tiger saw the cow, not saw the cow and instead of gave the permission, we usually just say gave permission or gave permission to go. Also, phrases like fed up my child can sound confusing. Maybe try fed my child or fed my baby. And for went there, maybe went to the village. And very honesty should be honest or very honest. Your story flow is nice, but maybe add some simple sentences and clear verbs. And practice slowing down for clarity. Honestly, the moral came through nicely though. Honesty being rewarded? That part was very clear. Okay, thank you so much. You're welcome. And bye. Bye. సో ఇలా డైలీ వన్ స్టోరీ టెల్లింగ్ చెప్తాను. నేను ఇప్పుడు ఏంటంటే సడన్గా స్టోరీ చెప్పాలని డిసైడ్ అయ్యి చెప్పేశాను. సో టుమారో నుంచి ఖచ్చితంగా ఒక స్టోరీ రీడ్ చేసి ఆ తర్వాత నేను చెప్తాను. సో దట్ ఈస్ ఆల్సో హెల్ప్ మీ ఫర్ మై రీడింగ్, ఇంప్రూవింగ్ మై రీడింగ్ స్కిల్స్. So this is my day one routine. So if you like to join with me, so please subscribe, like and comment my video. Thank you so much for watching, and we will meet day 2.